शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. ఈ సంవత్సరము గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనంటే 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ సంవత్సరము 3 రాశులలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కూడాను సింహరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, తద్వారా మనకు కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానం విక్రమ స్థానం, మనం ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది. అర్ధాష్టమ స్థానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడికి శనీశ్వరుడు మిత్రగ్రహము. అలాంటి మిత్రగ్రహము ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఈ సంవత్సరము మీకు బాగా శని మూలకంగా కలిసి వస్తుంది. కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నారు. ఈ రాహువు కేతువులు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము చూద్దాం. వృషభ రాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కొరకై ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయ మార్గాలు మీకు విస్తృతంగా కనబడతాయి. దాన్ని మీరు ఉపయోగించుకోవడము ఈ సంవత్సరం చాలా మంచిది. కుటుంబ సౌఖ్యము కనబడుతోంది. కుటుంబంలో పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలతో మీరు సఖ్యతతో ఉంటారు. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ప్రమోషన్ కనబడుతోంది. ఉద్యోగం లోపల శని మూలకంగా మీరు సంపాదిస్తున్నటువంటి ఆ సంస్థ లోపల మీకు గుర్తింపు లభించడం మూలకంగా ప్రమోషను, మీ శాలరీలో ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కొరకై అనుకూలమైనటువంటి సమయము. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మాటల వల్ల కొంత అనర్థము, సమస్యలు వచ్చే అవకాశము ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాహన యోగం కనబడుతుంది. దాంపత్యంలో సర్దుబాటు చాలా అవసరం ఈ సంవత్సరము. పిల్లల చదువులో పురోగతి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో పిల్లల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు కనుక పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఆస్తి కొనుగోలుకు అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రయాణాలు పెరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది మీ లోపల, అంటే సాహసించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదే సమయంలో కొంత వివేచన, బుద్ధి, జ్ఞానము, ఆ విషయం గురించి అవగాహన మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రుణభారం తగ్గుతుంది. శత్రువులు బలహీనపడతారు. అంటే మీ గురించి ఎవరైతే పూర్వము నెగిటివ్గా మాట్లాడారో, నెగిటివ్గా ఆలోచించారో,
వాళ్ళందరి మూలకంగా మీకు ఇప్పుడు మంచి జరుగుతుంది. వాళ్ళందరూ కూడాను వీక్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శని ప్రభావం వల్ల నిదానంగా మీరు పనులు చేసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు ఉన్నాయి. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో ఉండడం మూలకంగా మీరు కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ వెళుతున్నట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ధార్మిక చింతన కనబడుతుంది. విదేశీ సంబంధాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో కోర్టు వ్యవహారాల్లో కొంత ఆలస్యంగా మీకు ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు చేసేటువంటి విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక స్థైర్యము అవసరము. అంటే మీరు టెన్షన్స్కు గురి కాకుండా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ సంవత్సరం చాలా అవసరము. గురువు యొక్క అనుగ్రహము ఉంది. 2వ స్థానంలో ప్రారంభంలో మీకు సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. సంవత్సరం మొత్తం కూడాను శుభప్రదంగా ఉంటుంది. కనుక వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరము కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. అంటే కొంత ఆలోచించి మీరు శ్రమించి మీ స్కిల్స్ను అప్లై చేసి పనులు చేసినట్టయితే చాలా విషయాలలో మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సంవత్సరం మధ్యలో 3వ స్థానంలో గురువు కొంత ప్రతికూలంగా ఉంటాడు. అంటే మీరు ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు చేయకుండా ఫలితాలు ఉండవు. 3వ స్థానంలో అది విక్రమ స్థానం. మీరు కొంత ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక రాహు కేతువుల మూలకంగా కొంత అనవసరమైనటువంటి ఆలోచనలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు రాహు కేతువుల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, లేదా లక్ష్మీ అమ్మవారిని మీరు పూజించడము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవిని మీరు పూజించడం మూలకంగా మీకు అన్నీ కూడాను సర్దుకుంటాయి. పరిస్థితులన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి. శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు పఠించండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్లకు కావలసినటువంటివి పుస్తకాలు, పెన్నులు, చదువుకోవడానికి యోగ్యమైనటువంటివి వస్తువులను మీరు దానంగా ఇవ్వండి. బీదలకు మీరు వీలైతే మీ శక్తి కొలది 1-2 అన్నదానం చేయండి. ఈ విధంగా చేసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలిస్తుంది. సత్ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఉపయోగించుకోండి. జీవితంలో ఈ సంవత్సరము మీరు ముఖ్యంగా సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. ఈ సంవత్సరము గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనంటే 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ సంవత్సరము 3 రాశులలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కూడాను సింహరాశిలో 5 డిసెంబర్ 2026 వరకు ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, తద్వారా మనకు కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానం విక్రమ స్థానం.
మనం ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది. అర్ధాష్టమ స్థానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శనైశ్వరుడు ఏకాదశ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడికి శనైశ్వరుడు మిత్రగ్రహము. అలాంటి మిత్రగ్రహము ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఈ సంవత్సరము మీకు బాగా శని మూలకంగా కలిసి వస్తుంది. కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో రాహువు దశమ స్థానంలో ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నారు. ఈ రాహు కేతువులు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ స్థానాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము చూద్దాం. వృషభ రాశి వాళ్ళు కొత్త ఉద్యోగం కొరకై ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయ మార్గాలు మీకు విస్తృతంగా కనబడతాయి. దాన్ని మీరు ఉపయోగించుకోవడము ఈ సంవత్సరం చాలా మంచిది. కుటుంబ సౌఖ్యము కనబడుతోంది. కుటుంబంలో పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలతో మీరు సఖ్యతతో ఉంటారు. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ప్రమోషన్ కనబడుతోంది. ఉద్యోగం లోపల శని మూలకంగా మీరు సంపాదిస్తున్నటువంటి ఆ సంస్థ లోపల మీకు గుర్తింపు లభించడం మూలకంగా ప్రమోషను, మీ శాలరీలో ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కొరకై అనుకూలమైనటువంటి సమయము. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మాటల వల్ల కొంత అనర్థము, సమస్యలు వచ్చే అవకాశము ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాహన యోగం కనబడుతుంది. దాంపత్యంలో సర్దుబాటు చాలా అవసరం ఈ సంవత్సరము. పిల్లల చదువులో పురోగతి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో పిల్లల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు కనుక పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఆస్తి కొనుగోలుకు అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రయాణాలు పెరుగుతాయి. ధైర్యం పెరుగుతుంది మీ లోపల, అంటే సాహసించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదే సమయంలో కొంత వివేచన, బుద్ధి, జ్ఞానము, ఆ విషయం గురించి అవగాహన మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఇంకా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. రుణభారం తగ్గుతుంది. శత్రువులు బలహీనపడతారు. అంటే మీ గురించి ఎవరైతే పూర్వము నెగిటివ్గా మాట్లాడారో, నెగిటివ్గా ఆలోచించారో వాళ్ళందరి మూలకంగా మీకు ఇప్పుడు మంచి జరుగుతుంది. వాళ్ళందరూ కూడాను వీక్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శని ప్రభావం వల్ల నిదానంగా మీరు పనులు చేసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు ఉన్నాయి. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో ఉండడం మూలకంగా మీరు కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ వెళుతున్నట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ధార్మిక చింతన కనబడుతుంది. విదేశీ సంబంధాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో కోర్టు వ్యవహారాల్లో కొంత ఆలస్యంగా మీకు ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు చేసేటువంటి విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక స్థైర్యము అవసరము. అంటే మీరు టెన్షన్స్కు గురి కాకుండా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ఈ సంవత్సరం చాలా అవసరము. గురువు యొక్క అనుగ్రహము ఉంది. 2వ స్థానంలో ప్రారంభంలో మీకు సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. సంవత్సరం మొత్తం కూడాను శుభప్రదంగా ఉంటుంది. కనుక వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరము కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. అంటే కొంత ఆలోచించి మీరు శ్రమించి మీ స్కిల్స్ను అప్లై చేసి పనులు చేసినట్టయితే చాలా విషయాలలో మీరు సత్ఫలితాలను పొందే అవకాశము ఉంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సంవత్సరం మధ్యలో 3వ స్థానంలో గురువు కొంత ప్రతికూలంగా ఉంటాడు.
అంటే మీరు ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు ఉంటాయి, ప్రయత్నాలు చేయకుండా ఫలితాలు ఉండవు. 3వ స్థానంలో అది విక్రమ స్థానం. మీరు కొంత ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక రాహు కేతువుల మూలకంగా కొంత అనవసరమైనటువంటి ఆలోచనలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు రాహు కేతువుల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, లేదా లక్ష్మీ అమ్మవారిని మీరు పూజించడము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవిని మీరు పూజించడం మూలకంగా మీకు అన్నీ కూడాను సర్దుకుంటాయి, పరిస్థితులన్నీ కూడాను మీకు అనుకూలిస్తాయి. శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు పఠించండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్లకు కావలసినటువంటివి పుస్తకాలు, పెన్నులు, చదువుకోవడానికి యోగ్యమైనటువంటివి వస్తువులను మీరు దానంగా ఇవ్వండి. బీదలకు మీరు వీలైతే మీ శక్తి కొలది ఒకరికి ఇద్దరికి అన్నదానం చేయండి. ఈ విధంగా చేసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలిస్తుంది, సత్ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఉపయోగించుకోండి. జీవితంలో ఈ సంవత్సరము మీరు ముఖ్యంగా సుఖమయంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.